అందరికీ నమస్కారం. మనం చెప్పుకోబోయే కథ 'మధురానుభూతి'. రచించిన వారు సుదర్శన్ గారు. కథలోనికి వస్తే, వరుసగా 3 రోజులు సెలవులు రావటంతో ఎప్పటి నుండో అనుకుంటున్న పొలం కౌలు విషయం మాట్లాడటానికి మా సొంత ఊరు వెళ్ళి వద్దామని అనుకున్నాను. శ్రీమతి, పిల్లలు ఆ పల్లెటూరిక ససేమిరా రామని నిరాకరించారు. నాకు అంతగా ఇంట్రెస్ట్ లేకున్నా తప్పదన్నట్లు ప్రయాణం కట్టాను. ఉదయమే బయలుదేరటానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నాను. అలారం మోగానే నిద్ర లేచాను. సెలవులు కావటంతో శ్రీమతి, పిల్లలు ఎవరూ నిద్ర లేవలేదు. మామూలుగా 7 దాటనిదే ఎవరూ నిద్ర లేవరు మా ఇంట్లో. పైగా సెలవులు 9, 10 అయితే గాని నిద్ర లేవని వైనం మాకు అంటుంది. బహుశా ఆధునికత అంటించిన అతిపెద్ద రోగం ఇదేననుకుంటా. కాలకృత్యాలు, స్నానాదికాలు ముగించుకొని 2 టోస్టెడ్ బ్రెడ్ స్లైస్లు, కాసిన్ని ఓట్స్ తిని ఓ కప్పు కాఫీ కలుపుకొని తాగి మా ఊరికి బయలుదేరాను. నా చిన్నప్పుడు ఈ తిండ్లు ఉండేవి కాదు. అసలు బ్రేక్ఫాస్ట్ తిన్న గుర్తు లేదు నాకు. కానీ ఇత్తడి గ్లాసు నిండా పోసుకుని చిక్కటి టీ తాగటం, అప్పుడప్పుడు అందులో మరమరాలు లేదా కారపూస వేసుకుని తినటం, రోజు ఉదయం చద్దన్నంలో పెరుగు కలుపుకొని నంచుకు ఆవకాయ, నిల్వ పచ్చడి పెట్టుకుంటే అబ్బా భలే రుచిగా ఉంటుంది. మా అమ్మ చేతి వంట అద్భుతంగా ఉండేది. ఆ రోజుల్లో ఇప్పుడున్న మసాలా దినుసులు లేవు, పెద్దగా అందుబాటులో లేవు. ఉన్నా కొనే స్తోమత కూడా ఉండేది కాదు. అది వేరే విషయం. కానీ నాకిప్పటికీ గుర్తు, మా అమ్మ గుంటగంటెలో వేసిన తిరగమోత సుయ్యమని చప్పుడు వచ్చి దాని కూరుగాటుకు ఇంట్లో అందరికీ దగ్గొచ్చేది. వాకిటి వరకు ఆ గుమగుమల వాసన విస్తరించేది. పండుగకో పబ్బానికో మా ఇంట్లో ఉండే కోడికూర మా అమ్మ కొబ్బరి గసగసాల నూరి అందులో వేస్తే నా సామిరంగా 2 వీధుల్లో మా ఇంటి కూర వాసన గుప్పుమనేది. ఎప్పుడైనా నాన్న ఊరెళ్తానంటే అమ్మ ఆరాటం ముందు రోజు నుండే మొదలయ్యేది. కోడి కూతకే లేచి ఊడ్చి చల్లి ముగ్గులు వేసి పూజ ముగించి వంట చేసి నాన్నకు సద్దిమూట కట్టి, నాన్న బయలుదేరగానే వీధి గుమ్మం దగ్గర నిండు ముత్తైదువుల నాన్నకు ఎదురొచ్చి గుమ్మంలో నిలబడి సాగనంపేది. 5-10 సార్లు జర ఫైలమయ్యా, ఎండుపట్టనుండకు, ఏలకు సర్ది తినయ్యా అంటూ జాగ్రత్తలు చెబుతూనే ఉండేది. నేను గుర్తెరిగి ఏనాడు ఊడ్చి ముగ్గులు పెట్టనిదో ఎవరిని ప్రయాణం కట్టనిచ్చేది కాదు అమ్మ. కానీ కాలం మారింది. ఇప్పుడు అవన్నీ చాదస్తంగా అనిపిస్తాయి. అంత ఆప్యాయతలు కూడా లేవేమో అనిపిస్తుంది. అలా అని నా భార్య పిల్లలు చెడ్డవారు కాదు. లోకం తీరు అంతే. ఏది చెప్పక ఏమీ పట్టించుకొని నేను కూడా దీనికి ఒక కారణమనుకుంటా. మరీ పల్లె, పట్నం కానీ మా ఊరు ఇప్పుడు బాగా పెరిగింది. మండల కేంద్రంగా మారటంతో మార్పు కొట్టొచ్చినట్లుగా కనిపిస్తుంది. ముందే సమాచారం ఇవ్వటంతో ఇంట్లో అద్దెకు ఉంటున్న విశ్వనాథం గారు మేడ మీద మా కోసం ఉంచుకున్న గదిని శుభ్రం చేయించి నాకు అవసరమైన ఏర్పాట్లన్నీ చేయించానని ఫోన్ చేసి చెప్పారు. సాయంత్రం 4 గంటలకల్లా ఊరు చేరుకున్నాను. ఎండ మండిపోతుంది. బస్సు దిగగానే నా కోసమే ఎదురు చూస్తున్న విశ్వనాథం గారు బాగున్నారా అంటూ ఆత్మీయంగా పలకరించి యోగక్షేమాలు అడిగారు. ఉభయకుశలోపరి పూర్తయ్యాక ఇంటివైపు నడక ప్రారంభించాము. ఊరు చాలా మారింది. ఎక్కడో కానీ గూన పెంకుటిల్లు కనిపించటం లేదు. ఇక చూద్దామన్న తాటాకుల ఇల్లు కనిపించటం లేదు. పెద్ద పెద్ద షాపులు పెరిగాయి. ఒకప్పుడు ఊరంతటికి కలిపి 3 అంగళ్ళు మాత్రమే ఉండేవి. షావుకార్లు పిల్లలకు పప్పు బెల్లం పెట్టి షాపులకు వచ్చేలా చేసుకునేవారు. హోటళ్ళు, టీ కొట్లు, పాన్ టేలాలు పెరిగాయి. పట్నం పోతే గాని ఒకప్పుడు ఇవన్నీ కనిపించేవి కావు. ఊరి మధ్యలో ఉన్న పెద్ద బావి దగ్గర నీళ్లు ట్యాంకు దర్శనమిచ్చింది. అక్కడక్కడ మినరల్ వాటర్ ప్లాంట్లు కనిపిస్తున్నాయి. ఒక దేవాలయం ఉన్న మా ఊరికి ఇప్పుడు చాలామంది దేవుళ్ళే వచ్చారనిపించింది. సాయిబాబా, వెంకటేశ్వర స్వామి గుళ్ళు దరిలో కనిపించాయి. గుళ్లను కట్టడం కాదు, వాటిని నిత్య దీప నైవేద్యాలతో నిర్వహించడం ముఖ్యమని నాన్న అనే మాటలు గుర్తొచ్చాయి. మా ఇంట్లో దీపారాధన చేసి నైవేద్యం పెట్టని రోజు నా ఎరుకలో చూడలేదు. అంత నిష్టగా ఉండేవాళ్ళం. కానీ ఇప్పుడు మా ఇంట్లో పండుగకో పబ్బానికో తప్ప పూజ క్రతులు జరగదు. అంత బిజీగా ఉన్నామని మా ఫీలింగ్.
కానీ ఇంటెడు చాకిరీ, పిల్లలు, పాలు పెరుగు, వంట వార్పు లాంటి పనులన్నీ ఉన్నా మా అమ్మ పూజ మాత్రం మానేది కాదు. తపన ఉండాలి దేనికైనా. చలువ పందిరి క్రింద రాములవారి కళ్యాణం మా ఊర్లో గొప్పగా జరిగేది. పానకం, వడపప్పు కోసం పిల్లలం కొట్టుకునేవాళ్ళము. ఎప్పుడో 15 ఏళ్ల క్రితం ఊరొదిలిన నన్ను గుర్తుపట్టేవాళ్ళు చాలా తక్కువనే చెప్పాలి. దారి పొడవునా విశ్వనాథం గారు చేయి దించుకుంటూ ప్రతి నమస్కారం చేస్తూనే ఉన్నారు. అందరూ సార్ సార్ అంటూ విశ్వనాథం గారికి నమస్కరిస్తూ ఆప్యాయంగా పలకరిస్తున్నారు. విశ్వనాథం గారు గత 5 సంవత్సరాలుగా హైస్కూల్ హెడ్మాస్టర్గా పనిచేస్తూ మా ఇంట్లో అద్దెకు ఉంటున్నారు. కబుర్లు చెప్పుకుంటూ ఇల్లు చేరుకున్నాము. ఎదురుగా మహాలక్ష్మిలా నిండుగా ఉన్న విశ్వనాథం గారి శ్రీమతి అన్నయ్య గారు అంటూ ఆప్యాయంగా పలకరించి కాళ్లకు నీళ్లందించింది. పక్కనే పనస చెట్టు కింద ఆడుకుంటున్న విశ్వనాథం గారి పిల్లలు లేచి నిలబడి 2 చేతులు జోడించి వినయంగా నమస్కారం మావయ్య గారు అంటూ ఆత్మీయంగా పలకరించారు. చాలా ముచ్చటగా అనిపించింది వారిని చూస్తే. విశ్వనాథం గారు టవల్ అందించారు. తుడుచుకుని వరండాలో ఫ్యాను కింద కూర్చోగానే కొత్తిమీర, పుదీనా, సైంధవ లవణం కలిపిన చల్లని మజ్జిగ అన్నయ్య గారు ఎండన పడి వచ్చారు, కాస్త పుంజుకోండి అంటూ అందించింది శ్రీమతి విశ్వనాథం. ఆప్యాయంగా అందించిన మజ్జిగ రుచిని ఆస్వాదిస్తూ త్రాగగానే ప్రాణానికి హాయిగా అనిపించింది. మనసుకు తృప్తిగా అనిపించింది. దుమ్ము ధూళి ఎండలో ప్రయాణం చేసి వచ్చారు. అన్నయ్య, ఈ చిన్న బెల్లం ముక్క నోట్లో వేసుకోండి అని చిన్న ప్లేటును నా చేతికి పొందికగా అందించింది శ్రీమతి విశ్వనాథం గారు. ఎప్పుడో మా అమ్మ ఉన్నప్పుడు ఇలాంటి మర్యాదలన్నీ చూసేవాణ్ణి. మళ్ళీ ఇన్నాళ్లకు అవన్నీ కళ్ళారా చూస్తున్నాను. మా ఇల్లు, ఈ మర్యాదలు చూడగానే అమ్మ గుర్తుకొచ్చింది. ఇక మా పిల్లలున్నారు. ఎదుటి వాళ్లను పలకరించటం దేవుడెరుగు. ఇంటికి వచ్చిన వారికి ఎదురుపడటానికి కూడా ఇష్టపడరు. అది లెక్కలేనితనమో, అహంభావమో, ముభావమో అర్థం కాదు. అదో రకం. ఏమండి, అన్నయ్య గారు ఎండన పడి వచ్చారు, కాస్త రెస్ట్ తీసుకోనివ్వండి అంటూ లోనికి వెళ్ళింది శ్రీమతి విశ్వనాథం. విశ్వనాథం గారి అమ్మాయి నా బ్యాగ్ తీసుకుని నా వెంట పైకి వచ్చింది. పర్వాలేదని ఎంత వారించినా వినలేదు. ఎంత మర్యాద, ఎంత పద్ధతి అనుకున్నాను. గదిలోకి రాగానే ఫ్యాన్ స్విచ్ వేసి ఏదైనా అవసరం ఉంటే పిలవండి మామయ్య గారు, వెళ్ళి వస్తాను అంటూ పెద్ద ఆరిందలా చెప్పి వెళ్ళిపోయింది. మా పిల్లలు వేరే వాళ్ళ బ్యాగులు మోయటం అటుంచితే వారి బ్యాగులు వారు కూడా మోసుకోవటం కష్టంగా భావిస్తారు. గదంతా చాలా నీట్గా సర్ది ఉంది. పక్కనే ఉన్న టీపాయ్పై కొట్టి పెట్టిన 2 కొబ్బరి బోండాలు, ఆ పక్కనే అరిసెలు, జంతికలు మూత పెట్టిన గాజు సీసాలలో ఊరిస్తూ కనిపించాయి. బాత్రూంకు వెళ్ళొచ్చి మంచం మీద అలా ఒరిగి కళ్ళు మూసుకున్నాను. బడలిక మూలంగా వెంటనే నిద్ర పట్టింది. కళ్ళు తెరిచేసరికి సాయంత్రం 6 దాటింది. మెల్లగా లేచి స్నానాదులు ముగించుకుని బట్టలు మార్చుకున్నాను. ఒక అరిసె తీసుకుని నోట్లో పెట్టుకున్నాను. కమ్మని నేతి వాసనతో చాలా రుచిగా, నోట్లో పెట్టగానే కరిగిపోయేలా ఉంది. ఇంత రుచికరమైన పిండి వంట రుచి చూడక ముఖం వాచి ఉన్నానేమో. ఇంకో అరిసెను కూడా లాగించాను. బాగా అలసిపోయినట్లున్నారు నారాయణరావు గారు అంటూ వచ్చారు విశ్వనాథం గారు. అవునండి, ప్రయాణ బడలిక. ఇప్పుడు పర్వాలేదు. తెలియకుండానే కన్ను మలిగింది అన్నాను. అలా కబుర్లాడుతూ నడుచుకుంటూ బయలుదేరాము. చెరువు గట్టు మీద నడుస్తుంటే చల్లగా వింజామరలు వీస్తూ సేద తీర్చే పిల్ల తొమ్మెరలు, చెరువులో వికసించి నవ్వుతూ పలకరిస్తున్నట్లున్న కలువలు, తామరలు, చెరువు గట్టు మీద నుండి నీళ్లలోకి వంగి నీళ్లతో సరసాలాడుతున్న చెట్టు కొమ్మలు, అప్పుడప్పుడు పైకి లేచి పడుతున్న జల పుష్పాలు, నీటిని ముద్దాడుతూ పైకి ఎగురుతున్న కొంగల గుంపులు, ఆగకుండా అరుస్తున్న కప్పుల బెకబెకలు, ఆ వాతావరణం మనసును తేలికపరిచి కొత్త ఉత్సాహాన్ని నింపుతున్నట్లనిపించింది. దారిలో సైకిల్ టైర్లను కర్రతో నెట్టుకుంటూ పరిగెడుతున్న పిల్లలు, తాటికాయ బండ్లతో ఆడుకుంటున్న పిల్లలను చూస్తుంటే బాల్యపు మాధుర్యాలు గుర్తుకొచ్చాయి. వాలీబాల్ ఆడుతున్న యువకులు, కబడ్డీ ఆడుతున్న యువకులను చూస్తే ఆ రోజుల్లో ఇన్ని సౌకర్యాలు లేకున్నా పిల్లలందరం చాలా ఆటలాడేవాళ్ళము. మా ఊరికి కబడ్డీలో మంచి పేరుండేది.
ఆటలు పిల్లల శరీర దృఢత్వంతో పాటు జట్టుగా ఉండటం, గెలుపు ఓటములను ఆస్వాదించటం, అందరితో కలిసిపోయే సుగుణాలను అలవరుస్తాయి. అలా తాటి తోపులు, కొబ్బరి తోటలు, మామిడి తోటలు దాటుకుని మళ్ళీ ఇల్లు చేరుకున్నాము. అందరికీ భోజన ఏర్పాట్లు పూర్తయ్యాయి. చక్కగా పీటలపై కూర్చుని విస్తరలో భోజనం చేస్తుంటే మాదానందంగా అనిపించింది. గుమ్మడి పులుసు, తోటకూర, పెరుగు పచ్చడి, ముద్దపప్పు, ఆవకాయ, వడియాలు, చల్ల మిరపకాయలు, వేడివేడి అన్నం, కమ్మటి ఆవు నెయ్యి, గడ్డ పెరుగు. ఆహా అనిపించింది. మరో ప్రత్యేకత ఏంటంటే అందరూ దైవ ప్రార్థన చేసి భోంచేయటం ప్రారంభించారు. ఇక మా ఇంట్లో డైనింగ్ టేబుల్ మీద ఎవరికి అవసరమైనప్పుడు వాళ్ళము భోంచేస్తాము. ఎప్పుడో తప్ప అందరం కలిసి భోంచేయటం ఆరదు. అప్పుడు కూడా ఎదురుగా ఉన్న టీవీలో తలదూర్చుతాము. అవసరానికి తప్ప హాయిగా మాట్లాడుకోవటం మా డిక్షనరీలో లేదు. భుక్తాయాసంతో రాత్రి హాయిగా నిద్రపట్టింది. శ్రావ్యంగా వినిపించే వెంకటేశ్వర స్వామివారి సుప్రభాతంతో తెల్లవారుజామున మెలకువ వచ్చింది. లేచి గది బయటకు వచ్చి డాబాపై నిలబడినాము. ఆకాశం ప్రశాంతంగా నిర్మలంగా ఉంది. వెన్నెల నిండుగా పిండి ఆరబోసినట్లు కాస్తుంది. మేఘాలు గుంపులు గుంపులుగా పోటీ పడుతూ పరుగులు పెడుతున్నాయి. చుట్టూ అందంగా పెరిగి విరబూసిన విరజాజి, తీగమల్లె, పారిజాతాల పరిమళాలు మనసును మైమరిపిస్తూ మురిపిస్తున్నాయి. అలా పైకి ఆకాశం వైపు చూస్తే చుక్కల పందిరి కింద నిలబడిన అనుభూతి కలిగింది. ఎంత కాలమైంది ప్రకృతిలో ఇలా మైమరచి పరవశించిపోయి మనసు ప్రశాంతంగా దూదిపించంలా తేలిపోతుంది. విశ్వనాథం గారి ఇంట్లో అందరూ లేచినట్లున్నారు. ఇటు పక్కగా చూస్తే అందరూ శ్వేతాంబర దారులై చక్కగా యోగా చేస్తున్నారు. అలాగే చూస్తుండిపోయాను. వరుసగా ఆసనాలు తర్వాత ధ్యానం పూర్తి చేసుకుని వెళ్ళిపోయారు. నేను దంతధావనాలు ముగించుకుని కిందకు వెళ్ళాను. అందరితో పాటు నేను ఓ గ్లాసు సొరకాయ జ్యూస్ తాగాను. తర్వాత అందరూ తేనెలో నానబెట్టిన వెల్లుల్లి రెబ్బలు నాకు ఇచ్చి వారు తిన్నారు. విశ్వనాథం గారి శ్రీమతి వంటగదిలోకి వెళ్ళింది. మిగిలిన వారంతా రేడియో వింటూ, చెట్లకు పాదులు తీస్తూ, వాటికి నీళ్లు పెడుతూ, ప్రూనింగ్ చేస్తూ తోట పనిలో నిమగ్నమయ్యారు. అలా ఉదయమే మట్టిని, చెట్లను తాకుతూ వాటిని చూస్తూ ఉంటే ఎంత గొప్ప అనుభూతి కలుగుతుందో చెప్పలేమనుకుంటాను. ఆ తరువాత అంతా స్నానాలు పూర్తి చేసుకుని మళ్ళీ హాలులో చక్కగా నేల మీద చాపలపై కూర్చున్నారు. ఒక్క 5 నిమిషాలు విశ్వనాథం గారు రామాయణం పఠించారు. అందరూ సామూహిక ప్రార్థన ముగించుకుని హారతి తీసుకుని వెళ్ళిపోయారు. ఉదయం 8 గంటలకల్లా అందరూ మళ్ళీ చక్కగా పీటలపై కూర్చుని కాస్త పెరుగు కలిపిన చద్దన్నం, ఒక గ్లాసు రాగి జావా తాగి ఎవరి పనులకు వారు వెళ్ళారు. నా కోసమని వేరే పలహారం చేసిన దానిని వద్దని వారించి వారితో పాటే నేను తిన్నాను. ఎంతో రుచిగా అనిపించింది. ఆ రోజంతా అలా ఎంతో హాయిగా గడిచింది. మరునాడు కాస్త జలుబు చేసి షివరింగ్గా అనిపించటంతో ఉదయం లేవలేకపోయాను. మాటి మాటికి తుమ్ములు వస్తూ ఒళ్ళంతా ఒకటే నొప్పులుగా అనిపించి అలాగే పడుకున్నాను. విశ్వనాథం గారి పలకరింపుతో బద్ధకంగా కళ్ళు తెరిచాను. నన్ను చూడగానే ఆయన అయ్యో కళ్ళు ఎర్రగా ఉన్నాయి, ఏం జరిగిందండి అంటూ చేయి పట్టుకుని చూశారు. చాలా జ్వరం ఉందండి, ఒళ్ళు కాలిపోతుంది అంటూ ఆతృతగా భార్యను కేకవేశారు. వస్తున్నానండి అంటూ తాను వచ్చింది. చూడు నారాయణరావు గారికి జ్వరంగా ఉంది అన్నారు కంగారు పడుతూ. వెళ్ళి అల్లం, ధనియాలు, జీలకర్ర కషాయం పెట్టుకురా అంటూ శ్రీమతిని పురమాయించారు. నేను మెల్లిగా లేచి బ్రష్ చేసుకుని వచ్చి శ్రీమతి నారాయణరావు గారు ఇచ్చిన కషాయం గోరువెచ్చగా తాగాను. ఈలోగా విశ్వనాథం గారి ఉల్లి మిరియాలు నూరిన గోళీలు సిద్ధం చేశారు. అలాగే తిప్పతీగ, నేలవాము, తులసాకుల కషాయం కూడా సిద్ధం చేయించారు. పిల్లలు తడి బట్టను నా నుదిటిపై ఉంచి మాటి మాటికి మారుస్తూ సపర్యలు చేస్తున్నారు. ఇంటిల్లపాది నాకు సేవలు చేస్తూ పొద్దస్తమానం నాతోనే ఉన్నారు. వాళ్ళ సపర్యల ప్రభావము, తాగిన కషాయాల గుణము. కానీ సాయంత్రం కల్లా కాస్త తేలికపడ్డాను. ఆ రాత్రి మిరియాల రసంతో కొంచెం అన్నం తిని పడుకున్నాను. హాయిగా నిద్రపట్టింది.
తెల్లవారి నిద్రలేచేసరికి నారాయణరావు గారు నా పక్కనే వాలు కుర్చీలో అక్కడే పడుకున్నారు. పిల్లలు కూడా ఆ పక్కనే పడుకుని ఉన్నారు. వాళ్ళ ఆప్యాయత నన్ను మంత్రముగ్ధుణ్ణి చేసింది. పోయిన నెల మా బాబాయి మా ఇంటికి వచ్చి జ్వరంతో ఇబ్బంది పడ్డప్పుడు నా శ్రీమతి, పిల్లలు పడ్డ చిరాకు, ఆయనను ఇంట్లో నుంచి పంపే వరకు మేము పడ్డ ఆరాటం తలచుకుంటే సిగ్గనిపించింది. తోటి మనిషికి ఇబ్బంది కలిగితే మనకెందుకు అనుకునే స్వభావం, స్వార్థం మనుషుల మధ్య సంబంధ బాంధవ్యాలను, మమతానురాగాలను తుంచివేస్తోంది. అవసరమైనప్పుడే మనం అండగా ఉండాలనే ఇంగిత జ్ఞానాన్ని మనుషులు కోల్పోతున్నారు. ఎంతసేపు నేను నా వాళ్ళు ఇదే ప్రపంచమనే భ్రమలో మనిషి బ్రతికేస్తున్నాడు. నా అలికిడి విని అంతా నిద్రలేచారు. అంతా నాకు జ్వరం తగ్గినందుకు సంతోషించారు. మరునాడు నా పని ముగించుకొని ఇంటికి బయలుదేరాను. ఎంత వద్దన్నా వినకుండా నాకు, నా శ్రీమతికి కూడా బట్టలు కొనిపెట్టి రకరకాల పిండి వంటలు సిద్ధం చేసి నన్ను ఆప్యాయంగా సాగనంపి పదే పదే మళ్ళీ వీలు చేసుకుని కుటుంబం అంతా కలిసి రావాలని చెబుతూ బస్సు కదిలే వరకు అక్కడే ఉండి అంతా వెనుదిరిగారు. నేను ఇంటి నుండి బయలుదేరేటప్పుడు నా భార్య, పిల్లలు కనీసం నిద్ర కూడా లేవని విషయం గుర్తొచ్చింది. ఎంత మంచి మనుషులు! కల్లా కపటం లేని వారి సేవా తత్పరత, ఎదుటివారు బాగుండాలనే వారి తాపత్రయం, వారు నా పట్ల చూపిన ఆదరణ తలచుకుంటే కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. మాట వరుసకు కూడా నేను వారిని మా ఇంటికి రమ్మని పిలవనందుకు సిగ్గనిపించింది. దూరంగా మైకులో వినిపిస్తున్న బంటురీతి కొలువు ఇయ వయ్యరమ కీర్తన సుమధురంగా వినిపిస్తుంది. పట్నం మోజులో పడి పని ఒత్తిడి పెంచుకుని ఉరుకుల పరుగులతో క్రమశిక్షణ లేని జీవితానికి అలవాటు పడి ఆప్యాయతానురాగాలు మరిచిపోయి మొక్కుబడి జీవితాన్ని గడుపుతున్న నేను, నా కుటుంబం ఏది పోగొట్టుకుంటున్నామో అర్థమైంది. ఇక నుండి విశ్వనాథం గారి అడుగుజాడల్లో నడవాలని గట్టిగా అనుకున్నాను. మొత్తానికి నా ప్రయాణం ఒక మధురానుభూతిని, జీవితానికి ఒక కొత్త అర్థాన్ని కలుగజేసింది. ఇంతటితో ఈ కథ సమాప్తం. ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.